వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు అనువంశిక ఆయుర్వేద వైద్య నిపుణులు సుధాకర్ రెడ్డి గారు. సార్ ఈరోజు మనతో ఎందుకున్నారు అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం చాలా మందిలో వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం పెద్దవాళ్ళలోనే మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. నేను ఒక పోస్చర్ చెప్తాను. ఆ పోస్చర్లో మీరు ఇలా పెట్టుకొని అంటే కాలుగా మనం మసాజ్ ఎలా చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం ఆయిల్ ఎలాంటి ఆయిల్ వాడితే ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడతాము, ఈ విషయాలన్నీ సార్ ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్ చాలామంది పెద్దవాళ్ళలో చూస్తున్నాం సార్ వెరికోస్ వెయిన్ ప్రాబ్లం. కొంతమంది చిన్నవాళ్ళలో కూడా చూస్తున్నాం, బట్ చాలా తక్కువ. పెద్దవాళ్ళు అయితే చాలామంది ఎక్కువ మందిలో నేను చూశాను. సో అలాంటి వాళ్ళకు చాలామందికి తెలియదు ఆయుర్వేదిక్ మెడిసిన్ ఆయిల్ ఉంటుంది కదా, అలాంటి ఆయిల్స్ ఎలా అప్లై చేసుకోవాలి, అంటే ఎలా రాసుకుంటే ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడతామని చెప్పి. చాలా మంది వెరికోవెన్స్ ఏజ్ తో సంబంధం లేదండి. ఇప్పుడు ఓకే సార్. ఒక 25 years నుంచే స్టార్ట్ అయిపోతున్నాయి. ఎక్కువ ఏంటంటే సిట్టింగ్ జాబులు ఎక్కువైపోయినాయి. ఎక్కువ అంటే కొంచెం చాలా మంది కొంచెం సేపు నడిచి కొంచెం సేపు కూర్చుని ఇదే స్టైల్ ఉండేది. ఒకే పోస్టర్లో ఎవరు ఉండేవారు కాదు. అందు గురించి చాలా మందికి వెరికోవెన్స్ పెరిగిపోతున్నాయి. అంటే ఇక్కడి నుంచి ఈ భాగం నుంచి ఓకే సార్. నరాల వాతం పెరిగిపోయి ఓకే. ఈ ఈ కింద నరాలు పలచగా అయిపోతాయి అన్నమాట. ఓకే సార్. అయిపోవటం వల్ల ఈ వెరికోవెన్స్ తర్వాత కొంతమందికి ఎక్స్పాండ్ అయ్యి కొంతమందికి పగిలి బ్లడ్ కూడా రావడం, బ్లీడ్ అవడం కూడా చాలా మంది గమనిస్తాం అనమాట. చాలా మంది తెలియదు సార్ వెరికోస్ వెయిన్స్ అంటే అరే ఏదో అనుకుంటూ అంటారు. వాళ్ళకు మనం ఒక క్లారిటీ ఇద్దాం సార్. అంటే వెరికోస్ వెయిన్స్ అంటే యాక్చువల్లీ మనకు బ్లడ్ క్లాట్ అయ్యి ఎర్రగా మొత్తం నరాలు మొత్తం ఎర్రగా కనపడటం. మనకి ఏ మనిషికైనా కూడా తల దగ్గర నుంచి అరిపాదాల వరకు ఒక 95% బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. ఓకే సార్. కతిమా 5% మనం నడకను బట్టి దాన్ని బట్టి కతిమా 5% 100% అవుతుంది. ఓకే సార్. చాలా మందిలో ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ కింద వరకు కాకుండా సిట్టింగ్ జాబ్స్ ఎక్కువ అవటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ కింద కాకుండా ఉంటుంది. ఓకే. అప్పుడు బ్లడ్ పైనుంచి బ్లడ్ ఫ్లో జరుగుతూ ఉండాలి. జరగకుండా ఇక్కడ బ్లడ్ ఫ్లో తగ్గిపోతుంది. తగ్గిపోవటం వల్ల ఏమవుతుంది, ఈ రక్తనాళాలు వాపుకు గురవుతాయి. వాపుకు గురవి ఒక స్టేజ్ వరకు పర్వాలేదు. ఆ స్టేజ్ దాటిన తర్వాత లావ్ సైజ్ పెరిగిపోయి ఆపరేషన్కి వెళ్తారు. ఓకే సార్. ఆపరేషన్కి వెళ్ళినా కూడా ఏదో కనపడవని చేయించుకుంటారు, కానీ 2-3 years తర్వాత మళ్ళీ కూడా అది రివర్స్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అవును సార్. కానీ ముందుగా మనం కొన్ని చిన్న చిన్న ఎక్సర్సైజులు చేసుకుంటూ మనం వెల్లుల్లిపాయతో వాత సంజీవిని అనే మెడిసిన్ తయారు చేశానండి. అది బ్రెయిన్ దగ్గర నుంచి అరిపాదాల వరకు బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. ఎంత తీసుకున్నా కూడా మనం చేసుకునే ఇంటి దగ్గర చేసుకునే కొన్ని జాగ్రత్తలు 2 జాగ్రత్తలు ఉంటాయి. అవి చేసుకుంటే ఉండి మనం జాగ్రత్తగా కొన్ని మెడిసిన్స్ వాడుకుంటూ ఉంటే రోజు మానకన్నా భోజనంలో కంపల్సరీ భోజనం ఫస్ట్ ముద్దలో వెల్లుల్లిపాయ కొంచెం నువ్వుల నూనె కలిపి తీసుకుంటాం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా ఉంటుందండి. దీనికి ఏంటంటే బల అశ్వగంధ తైలం రాస్తారు. ఎందుకు రాస్తారంటే ఈ నరాల్ని బలంగా తయారు చేసుకుంటాకి ఈ పేపర్ కన్నా పలచగా అయిపోతూ ఉంటాయి ఈ వెరికోవెన్స్ ఉన్న వాళ్ళకి. మళ్ళీ ఈ నరాలు మళ్ళీ స్ట్రెంథన్ అవడానికి మనం అలా వాడుతూ ఉంటాం. ఈ అబ్బాయి మీద ఏమేమి ఎక్సర్సైజులు చేయాలన్నది మనం చూపిద్దామండి. ఓకే సార్, షూర్. ప్రతి ఇంట్లో కంపల్సరీ కుర్చీ ఉంటాయండి. ఇంకా కాలు ఇలా వెడంగా పెట్టుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఒక దిండు కానీ 2 దిండ్లు కానీ పెట్టుకుంటారు. అది ఏ విధంగా సరిపోదండి. ఒక 5 నిమిషాలు మినిమం 5 నిమిషాలైనా మనం ఇలాగ రోజు ఎర్లీ మార్నింగ్ కాలకుర్చాలు తీసుకున్న తర్వాత ఒక్క 5 నిమిషాలు ఇట్లా పెట్టుకుని మనకు పెయిన్ అనిపిస్తే మళ్ళీ తీసేసి మళ్ళీ అలా 3 సెట్ల కింద మనం చేస్తే ఈ బ్లడ్ ఫ్లో మళ్ళీ నార్మల్గా అవుతుంది. ఈ నరాల యొక్క వాపు స్లోగా తగ్గిపోతాయి. చాలా మంది బ్యాండేజెస్ వేసుకుంటూ ఉంటారు. ఆ బ్యాండేజెస్ కూడా తగ్గుతాయి. దీంట్లో ఆయుర్వేదంలో ప్రత్యేకమైన మందులు ఉన్నాయి. వెల్లుల్లిపై తయారు చేసే మందులు ఉన్నాయి. అవి వాడుకుంటే ఉంటే ఈ రక్తనాళాల్లో బ్లడ్ సర్క్యులేషన్ మళ్ళీ నార్మల్గా అవుతుంది. మన ఇంటి దగ్గర మనం చేసుకునే విధానం ఏంటంటే ఈ బలాశ్వగంధ తైలం లేకపోయినా కూడా స్వచ్ఛమైన నువ్వుల నూనె గోరువెచ్చగా చేసి కూడా మనం మసాజ్ చేసుకోవచ్చు. ప్రతి ఆయుర్వేదం దుకాణాల్లో బల అశ్వగంధ తైలం అని దొరుకుతుంది. దాన్ని అప్లై చేయటం వల్ల ఈ నరాల్లో స్ట్రెంగ్త్ పెరుగుతుందండి. మనకి ఈ బ్లడ్ ఫ్లో పెరగాలి. ఇప్పుడు ఈ అబ్బాయి ఈ కుర్చీ ఇలా పెట్టిన తర్వాత తీసేసి జాగ్రత్తగా ఎక్సర్సైజు కాళ్ళు వేళ్ళు ఇట్లా మడిచి ఇట్లా వదిలి ఇట్లా మడిచి వదిలి ఇలా 10 సార్లు చేసేటప్పటికి మనకి కాళ్ళు ఇలా వెనక్కి ముందుకి చేసేటప్పుడు బ్లడ్ ఇది సింపుల్ పని. మనం చాలా మంది ఏంటంటే వచ్చిన కొత్తలో 2-3 రోజులు చేసేసి మానేస్తారు. అలా కాదు. ఈ వాత రక్తం ఉన్న వాళ్ళకి
మనం పూర్తిగా ఇది ఒక హ్యాబిట్ కింద చేసుకున్నప్పుడు వెరికోవెన్స్ పెరగవు. ఈ ఓకే సార్. వెరికోవెన్స్‌లో కొంతమంది ఇక్కడ బ్లాక్‌గా అయితే ఉంటది. ఆ బ్లాక్ ఇష్యూ కూడా తగ్గిపోతది. ఓకే. వారానికన్నా ఒక 45 రోజులు మనం చేసేటప్పుడు కాళ్ళలో చాలా మార్పులు కనపడతాయి. ఓకే సార్. దాంతో పాటు మనం మన ఆయుర్వేద దుకాణాల్లో దొరుకుతది. బల, అశ్వగంధ తైలం అంటారు. బల అంటే అతి బల, ఓకే సార్. అశ్వగంధ ఈ రెండిట్లితో తయారు చేస్తారు ఈ తైలాన్ని. ఈ తైలాన్ని మనం తీసుకుని ఇట్లా మసాజ్ ఇలా కిందకి చేయాలి. ఓకే సార్. కిందకి చేసేటప్పటికి ఇవన్నీ ఈ ఈ ఉన్న నరాలన్నీ మనకి బ్లడ్ సర్క్యులేషన్ స్టిమ్యులేట్ అవుతాయన్నమాట. ఓకే సార్. దానివల్ల ఏమవుతుంది, ఈ బలాశ్వగంధం వల్ల ఏంటంటే సెన్సిటివ్‌గా ఉన్న నరాలన్నీ స్ట్రాంగ్ అయిపోతాయండి. ఓకే సార్. ఇలా రాసుకుని మనం తర్వాత ఒక గంట ఆగిన తర్వాత స్నానం చేసి చాలామంది జిడ్డని రాసుకోరు. మార్నింగ్ టైం ఇట్లా రాసుకుని ఇలా ఇలా రాసుకుని స్ట్రెంథన్ అయిపోతుంది మొత్తం అనమాట. ఓకే 1 సార్. అవర్ తర్వాత మనం స్నానం చేసి ఎర్లీ మార్నింగ్ చేసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ ఓకే. చేసుకుని ఇలా చేసుకునేటప్పటికి ఈ పాదాల్లో మార్పు అప్పుడే కనపడుతూ ఉంటుంది. దీనికి కొంచెం ప్రత్యేకమైన మందు ఏంటంటే నేను తర్వాత మీకు ఎపిసోడ్లో చూపిస్తాను. వెల్లుల్లిపాయతో ప్రత్యేకించి తయారు చేశాను. మనకి ఏదైనా రక్తనాళాల్లో పెరిగిపోయిన బ్లడ్ ఏదైతే ఉంటుందో బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడానికి ఓకే సార్. వెల్లుల్లిపాయ, జీలకర్ర, వాము, శుద్ధగుగ్గులతో తయారు చేశాను. ఆ మందు నేను అనుపానంగా పొద్దున సాయంత్రం ఇస్తాను. ఓకే ఇలా వాడేటప్పటికి ఈ రక్తనాళాల్లో ఉన్న పేరుపోయిన ఇది ఉంటాయి, కంతులు ఏవైతే ఉంటాయి కరుగుతాయి అనమాట. ఓకే సార్. చాలా మందికి ఏంటంటే దీర్ఘకాలంగా పైకి ఎక్స్పోజ్ అయిపోయిన వాళ్ళు అయ్యో మాకు ఆపరేషన్ చేయించుకుంటే లోనకి వెళ్ళిపోతుందని చేయించుకుంటారు, కానీ అది కరెక్ట్ కాదు. ఓకే సార్. ఉన్న నరాలని బలం చేసుకోకపోతే మనం ఎన్నిసార్లు ఆపరేషన్ చేయించుకున్నా అదే పరిస్థితి ఉంటుందండి. ఓకే సార్. దీనికి ఏంటంటే మనం పొట్ట శుద్ధిగా ఉంచేలా చూసుకోవాలి. ఎప్పుడు ఓకే. కూడా ఉదర శుద్ధి కరెక్ట్గా ఉండాలి. అందుకే సాయంత్రం మాటలు మనం ఈజీగా గోరువెచ్చని నీళ్ళు తీసుకోవటం, దానికి ఒకవేళ కాన్స్టిపేషన్ ఉంటే తగ్గించుకునే విధానాలు ఓకే సార్. చూసుకుంటే దీని నుంచి పూర్తిగా అధిగమించవచ్చండి. ఓకే సార్. ఈ మధ్య ఎక్కువగా జరిగేదంటే 25 సంవత్సరాల పిల్లల్లోని కూడా వెరికోవెన్స్ వస్తున్నాయి. ఓకే సార్. మెయిన్ కారణం ఏంటంటే ఇలా మనం ఇలా ఎక్సర్సైజ్ కింద చేస్తే ఇంకా రాకన్నా కూడా ఉంటాయి, వచ్చిన వాళ్ళు కూడా తగ్గుతాయండి. ఓకే సార్. ఈ నరాలని స్ట్రెంథన్ చేసుకునే విధానం ఇది. ఓకే సార్. ఈ తైల మద్దనం వల్ల మనకి నరాలు బాగా స్ట్రెంథన్ అవుతాయండి. సరే, ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళు చేసుకోలేదు, ఆ వెరికోస్ వెయిన్ ప్రాబ్లం ఎక్కువైంది అంటే ఏం జరుగుతుంది? చాలా మందికి ఈ కింద భాగం అంతా బ్లాక్ అయ్యి ఓకే సార్. ఈ నరాలు పేపర్ కన్నా పలచగా అయ్యి దాంట్లో బ్లడ్ సూది మనం సైజులో ఒక డాట్ పడి బ్లడ్ బ్లీడ్ అవటం జరుగుతుందండి. ఓకే సార్. అది వచ్చినప్పుడు కంపల్సరీ ఎవరైనా మంచి వైద్యుని కలిసి దాన్ని తగ్గించుకోవచ్చు. ఓకే సార్. ఇది ఏంటంటే ప్రివెంటివ్, ముందుగా ఉన్నప్పుడు ఈ విధంగా తగ్గించుకుంటే ఇంకా పెరగవండి ఇవి. చూసారు కదండి, సార్ చెప్పిన పోస్చర్లో మీరు రెగ్యులర్గా మీరు చేసుకోగలిగితే, అతిబల ఆయిల్ ఉంది, అట్ ద సేమ్ టైం సార్ మెడిసిన్ కూడా రెడీ చేశారు. సో మీరు రెగ్యులర్గా తీసుకోగలిగితే షూర్గా మీరైతే ఈ వెరికోస్ వెయిన్ ప్రాబ్లం నుంచి అయితే బయటపడవచ్చు. అది కూడా చెప్పాడు. ఇన్ కేసు మీరు ఏంటంటే మీరు వాడకుండా అలాగే చేసుకుంటే, అంటే మాకేం కాదులే వెరికోస్ వెయిన్ ప్రాబ్లం అని అనుకుంటే, తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ అంటే బ్లడ్ బీడ్ అవ్వడం కానీ, తర్వాత కాళ్ళు మీకు పనిచేయడం, నడవలేకపోవడం కానీ ఇలాంటివన్నీ జరగవచ్చు అని చెప్పేసి అంటున్నారు. షూర్గా మీరైతే మీ ప్రాబ్లం నుంచి బయటపడడానికి సార్ చెప్పినట్టు చేయండి. షూర్గా మీరైతే ఈ ప్రాబ్లం నుంచి అయితే బయటపడతారు. సార్ ఈరోజు అయితే మన ప్రేక్షకులకి ఫస్ట్ వాళ్ళకి ఎలా ఉండాలి, ఎలా చేసుకోవాలి వే ఆఫ్ లైఫ్ స్టైల్ తెలియాలని చూపించానండి. సార్. చాలా మంది దలగలు పెట్టుకుని తగ్గుతున్నాయి అనుకుంటారు కదా, ఆ హైట్ లో పెట్టుకుంటేనే బ్లడ్ ఫ్లో కరెక్ట్ గా అవుతుందండి. ఈ విధంగా వాడితే చాలా వరకు అధిగమించవచ్చు. నిజంగా సార్, ఈ రోజు అయితే ఎవరు అంటే ఇంతవరకు ఎవరు చెప్పలేదు ఇలా చేసుకోవాలని చెప్పేసి. ఈ హిప్ దగ్గర నుంచి ఉంటుందండి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అవదండి. ఓకే సార్. చాలా మంది ఇక్కడదే చూసుకుంటారు, అంత ఇక్కడి నుంచి అవన్నీ విధానం చూసుకోరండి. ఓకే సార్. ఈ విధంగా వాడటం వల్ల చాలా మనం అధిగమించవచ్చు. నిజంగా సార్, ఈ రోజు అయితే మన ప్రేక్షకులకు ది బెస్ట్గా అయితే చూపించారు మీరు, డైరెక్ట్గా చేసి ఇలా పెట్టుకోండి అని చెప్పేసి. సో ఇంత మంచిగా మీరు మన ప్రేక్షకులకు చెప్పినందుకు థ్యాంక్ యూ సార్.